అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ ఫినిష్ చేసుకొని అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీని మనం స్టార్ట్ చేసాం. అందులో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ సెల్ టవర్ ఈజ్ 60 degrees and the angle of depression is its foot 45 degrees. If the distance of the building from the tower is 7 meters, then find the height of the tower. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఉన్నాయి. టవర్ ఒకటి ఉంది, బిల్డింగ్ ఒకటి ఉంది. సో బిల్డింగ్ నుంచి టవర్ పైన చూసాడు అన్నాడు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ సెల్ టవర్ ఈ 60 degrees. అంటే బిల్డింగ్ నుంచి పైకి చూస్తే టవర్ కనిపించింది. అంటే ఏది ఎక్కువ ఉన్నట్టు? టవర్ ఎక్కువ ఉన్నట్టు. సో నేనేం చేస్తున్నా ఇక్కడ, సో చూడండి, దిస్ ఈజ్ ఏ సెల్ టవర్. దీనికి ఆపోజిట్లో ఏముంది? ఒక బిల్డింగ్ ఉంది. వాడు ఏమి ఇచ్చాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ టు టవర్ ఈజ్ 7 meters. ఇది బిల్డింగ్. ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఇక్కడికి యాంగిల్ చూశాడు. ఇది ఎంత ఉందన్నాడు? ఇట్ షుడ్ బి 60 degrees. వాడే ఇచ్చాడు చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఇక్కడ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి ఇది ఎంత ఇచ్చాడు? ఇది 45 degrees. ఇది 45 కాబట్టి ఇది కూడా 45. ఇక్కడ ఇమ్మీడియట్గా మీకు డౌట్ వస్తుంది, సార్ ఇది 45 అయితే ఇది 45 ఎందుకు అవుతుంది? ఇది 45 అయితే ఇది 45 ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఈ రెండు ఏమైతే ఆల్టర్నేట్ యాంగిల్స్. ద ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలల్ లైన్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్. సో ఇది 45 కాబట్టి ఇది కూడా 45 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇది మొత్తం మనం కనుక్కోవాలి. సో హైట్ సెల్ టవర్ అయితే ఇప్పుడు ఇది ప్యారలల్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్. ఇది టోటల్గా హెచ్ కాబట్టి ఇది ఏమవుతుంది? హెచ్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. అంటే ఇది మొత్తం ద డిస్టెన్స్ బిట్వీన్ టవర్ అండ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 7 meters. ఇది ఫస్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి, ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఇది 7 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 7 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ పార్ట్ నేను తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి. సో ఎంత యాంగిల్ ఎంత ఉంది? tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. టు tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 బై ఆపోజిట్ సైడ్ ఎంత? హెచ్ మైనస్ ఎక్స్ బై 7. సో అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. h minus x is equal to 7√3. h is equal to x plus 7√3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు రెండో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకోటి. సో tan 45 is equal to x by 7. సారీ, ఫార్ములా రాయాలి కదా, వెయిట్ ఆల్రెడీ రాసా బట్ మళ్ళీ రాస్తున్నా. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan 45 వాల్యూ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఎక్స్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత? 7. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 7√3. హెచ్ ఈజ్ ఈక్వల్, చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే 14√3 అని రాస్తారు. ఇది తప్పు, ఇలా రాయకూడదు. ఎందుకంటే ఒకటి రేషనల్ నెంబర్, ఒకటి ఇర్రేషనల్ నెంబర్, రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. సో 7 ప్లస్ దీన్ని మల్టిప్లై చేయండి. 7 into 1.732 ఆల్రెడీ ఇప్పటికి లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుంటున్నాం. సో 7 ప్లస్ 7 2 जा 14, 7 3 जा 21 plus 1 22, 7 7 जा 49 plus 2 51, 7 1 जा 7 plus 5 12,
3 కాబట్టి 12.1 యాడ్ చేస్తే 19.124 meters. సో దేర్ ఫోర్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 19.124 meters. ఇది ప్రాబ్లం, చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ డయాగ్రామ్లోనే మొత్తం ఆన్సర్ ఉంటుంది. ఇందులో మీరు చూడాల్సింది ప్రాబ్లం చేసేటప్పుడు ఏంటంటే ముందు డయాగ్రామ్ తర్వాత ఖచ్చితంగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటాయి. ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం, ఫస్ట్ దీన్ని తీసుకున్నాం, ఒక ఈక్వేషన్ తెచ్చుకున్నాం, ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇంకో ఈక్వేషన్ వచ్చింది, దీనికి లింక్ కనెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇందులో మేజర్ పార్ట్ ఏంటంటే 3 గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డయాగ్రామ్, నెంబర్ 2 వాట్ ఆర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్, నెక్స్ట్ ఆ యాంగిల్తో దాన్ని ఫైండ్ అవుట్ చేయటం. ఈ పెట్టుకొని మీరు ఫాలోఅప్ చేస్తే వెరీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చెక్ ఇట్. ఏ వైర్ ఆఫ్ లెంత్ 18 meter had been tied with electric pole at an angle of elevation 30 degrees with the ground because it was covering a long distance. It was cut and tied at an angle of elevation 60 degrees with the ground. How much length of the wire was cut? What is the problem అంటే ఇక్కడ ఏంటంటే నాన్న ఏం లేదు, చాలా సింపుల్ సొల్యూషన్. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ పోల్కి ఏం చేశారంటే, క్లాస్ వచ్చిందా మరి, ఫస్ట్ క్లాస్ ఎందుకులే కానీ చూడండి, ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది లైక్ దిస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ పోల్ ఏం చేశాడంటే ఒక రోప్తో టై చేసి ఒక గ్రౌండ్ మీదకి కట్టాడు, ఎందుకంటే పడిపోకుండా. అయితే మనకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది 30 degrees. ఈ లెంత్ ఎంత అన్నాడు, 18 meters రోప్ అన్నాడు వాడు. ఏ వైర్ ఆఫ్ లెంత్ అన్నాడు కాబట్టి 18 meters, అంటే 18 meters ఉన్న వైర్తో ఒక పోల్ని ఇలా కట్టేశాడు. అయితే ఏమైంది, లెంత్ చాలా ఎక్కువ అనిపించింది, మధ్య ఉన్న డిస్టెన్స్ చాలా ఎక్కువ అనిపించింది. సో డిస్టెన్స్ తగ్గించాలనుకున్నాడు. ఏం చేశాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతకు తగ్గించాడు, ఇట్ షుడ్ బి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees, అంటే ముందుకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకొచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇక్కడ 60 degrees. యాంగిల్ ఆఫ్ తగ్గింది కదా. సో ఇప్పుడు ఈ వైర్ లెంత్ ఏమైంది, తగ్గింది. ఎంత తగ్గింది మనకు తెలియదు, సో మనం కనుక్కోవాల్సింది అదే. సో ఈ మొత్తం లెంత్లో కొంచెం కట్ చేసాం, అంటే కట్ చేసిన దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మిగిలితే ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం 18 నాన్న, నేను ఒక 3 meters కట్ చేశాను, అప్పుడు ఇది ఎంత ఉంటుంది, 15 ఉంటుంది, అందుకే 18 - 3. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు 18 - x, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది హెచ్. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాస్తున్నా హైట్ ఆఫ్ ద టవర్, హైట్ ఆఫ్ ద టవర్ కాదు, ఇది పోల్ కదా, హైట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్ ఈజ్ ఈక్వల్ టు h meters. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు 18 meters. ద లెంత్ ఆఫ్ ద వైర్ వాజ్ కట్, ద లెంత్ ఆఫ్ ద వైర్ వాజ్ కట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ఎంత కట్ చేసాం, 18 meter వైర్లో నుంచి ఎంత కట్ చేస్తే ఈ రోప్ సరిపోయింది, మనం కట్ చేసింది కనుక్కోవాలి, అందుకే ఎక్స్ మీటర్స్. అయితే ఇక్కడ మీరు ఒక లాజిక్ చూడండి, ఇప్పటిదాకా మనం ఏం చేసుకుంటూ వచ్చాం, ట్యాన్ తీసుకున్నాం, ఎందుకని ఆపోజిట్ సైడ్ ఎడ్జ్ సైడ్ ఉంది. బట్ ఇక్కడ మనకి చూడండి ఆపోజిట్ ఉంది, వైర్ ఏంటి డయాగోనల్లో ఉంది, అంటే ఇక్కడ మనం హైపోటెన్యూస్ తీసుకోవాలి, అంటే ఆపోజిట్ టు హైపోటెన్యూస్. ఆల్రెడీ మనకు తెలుసు ఆపోజిట్ హైపోటెన్యూస్లో ఉండేది సైను కాసు. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో సైన్ 30 degrees ఆపోజిట్ ఎంత హెచ్ బై హైపోటెన్యూస్ ఎంత 18. సో సైన్ 30 వాల్యూ ఇట్ షుడ్ బి 1/2 ఈజ్ ఈక్వల్ టు h/18. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్. టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 18, h ఈజ్ ఈక్వల్ టు 18/2, h ఈజ్ ఈక్వల్ టు 9 meters. అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం, tan 60 సారీ tan కాదు sin 60. సో sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. sin 60 వాల్యూ ఎంత, ఇట్ షుడ్ బి √3/2. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి ఇక్కడ హెచ్ బై హైపోటెన్యూస్ 18 - x. సో హెచ్ వాల్యూ మనకు తెలుసు, ఎంత వచ్చింది హెచ్ వాల్యూ 9. సబ్స్టిట్యూట్
substitute h is equal to 9. So root 3 by 2 is equal to 9 by 18 minus x. So apply cross multiplication. 18 minus x into root 3 is equal to 9 to the 18. So multiply చేద్దాం. 18 into root 3. 18 root 3 minus x into root 3. x root 3 is equal to 18. 18 ఇటు తీసుకురండి, దాన్ని అటు తీసుకెళ్ళండి. సో 18 root 3 minus 18 is equal to x root 3. సో రూట్ 3 వాల్యూ మనకు తెలుసు, మల్టిప్లై చేద్దాం. 18 into 1.732 minus 18 is equal to x root 3. చూడండి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. 1.732 into 18. సో 8 2 జా 36, 8 3 జా 16, 8 3 జా 24 plus 1 25, 8 7 జా 56 plus 2 58, 8 1 జా 8 plus 5 13. సో 2 3 7 1 6 7 11 11 3 ఎంత వచ్చింది? 31.176 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ 3. దీంట్లోంచి 18 సబ్ట్రాక్ట్ చేయండి. సో 6 7 1 11 నుంచి 8 పోతే 3, 2 నుంచి 1 పోతే 1. సో 13.176 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ 3. సో x is equal to 13.176 by root 3. సో x is equal to root 3 into root 3. సో సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 13.176 into root 3 by 3. క్యాన్సిలేషన్ చేస్తే 3 4 జా 12 11, 3 3 జా 9, 3 9 జా 27, 3 2 జా into root 3. రూట్ 3 మల్టిప్లై చేస్తే x is equal to 4.392 into 1.732. సో దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం, దీని ఆన్సర్ ఎంత వస్తుందో మీరు చెక్ చేయండి ఒకసారి. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే నాన్న దీనికి ఆన్సర్ 7.608 అరౌండ్ వస్తుంది అప్రాక్సిమేట్లీ యాక్చువల్గా. అయితే ఇక్కడ మీరు ఒక లాజిక్ చూస్తే ఇక్కడ మీకు ఈ క్యాలిక్యులేషన్ చాలా టఫ్గా అనిపిస్తుంది. చూడటానికి ఈజీనే, బట్ ఇక్కడ మీకు ప్రాబ్లం టఫ్ అనిపిస్తుంది కదా. సో దీన్ని ఇంకొకలాగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇదే క్యాలిక్యులేషన్ ఇది ఇక్కడ నోట్ చేసుకోండి, నేను ఇక్కడ తీసేస్తాను. మళ్ళీ నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి తీసేస్తున్నా. ఐ థింక్ ఒకసారి ఇది రాసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ మనం ఎక్కడి నుంచి మార్చి చేయొచ్చు అంటే ఐ విల్ షో యూ దట్. ఇది తీసేస్తున్నా ఫర్ యువర్ ఈజీ కన్వీనియంట్. సో ఇప్పుడు చూడండి, ఇంత కష్టపడకుండా ఈజీగా వస్తుంది. ఎక్కడి నుంచి ఈ స్టెప్ వరకు కామన్ నాన్న. చూడండి ఈ స్టెప్ వరకు కామన్, ఇక్కడ వరకు ఏం మార్పు లేదు. ఇక్కడ 18ని కామన్ తీయండి, అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ రూట్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ 3. రూట్ 3ని తీసుకురండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3. రేషనలైజ్ చేయండి, రూట్ 3 బై రూట్ 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ రూట్ 3 మైనస్ 1 ఇంటూ రూట్ 3 బై 3. సో 3 1 జా 3 6 జా. సో x is equal to 6 root 3 into root 3 minus 1. సో x is equal to 6 root 3 into root 3 అంటే ఎంత? 6 into 3 minus 6 root 3. సో x is equal to 18 minus దీన్ని మల్టిప్లై చేయాలి 1.732 into 6. మీకు ఆల్రెడీ చెప్పా కదా 6 into 1.732. 6 2 జా 18, సారీ 6 2 జా 12, 6 3 18 plus 1 19, 642 plus 1 43, 6 1 6 plus 4 అంటే 10.392 అంటే 18 మైనస్ 10.392. మీరు ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి చూడండి. 18లో నుంచి 10.392 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 10 ఉంటుంది, 10లో నుంచి 2 పోతే 8, 9లో 9 పోతే 0, 9లో నుంచి 3 పోతే 6. సో ఇక్కడ 7 ఉంటుంది. సో 7.608 meters. So therefore the length of wire was cut is equal to 7.608 meters. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది క్యాలిక్యులేషన్. సో ఇలా సాల్వ్ చేయాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఇట్లా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. చెక్ ఇట్ వన్స్.